వర్ణమాలలోని ఉన్న హిందీ స్వర్ వర్డ్ గురించి చెప్పబోతున్నాను. మనకి వర్ణమాలని హిందీలో అక్షరమాల అని కూడా అంటాము. అలాగే ఇంగ్లీష్లో కూడా ఆల్ఫాబెట్ అంటాము. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని 2 టైప్స్ ఉంటాయి కదా. ఎస్, వవెల్స్ అండ్ కాన్సనెంట్స్. అలాగే మనకి హిందీ వర్ణమాలలో కూడా 3 టైప్స్ ఉన్నాయి. हिंदी स्वर वर्ण, हिंदी व्यंजन वर्ण और हिंदी संयुक्त व्यंजन वर्ण अन्नमाट. सो ఈ వీడియోలో నేను మీకు వర్ణమాలలోని ఉన్న హిందీ స్వర్ వర్డ్ గురించి చెప్పబోతున్నాను. హిందీ స్వర్ వర్డ్. ఇప్పుడు హిందీ స్వర్ వర్డ్ ఏంటో చూద్దాం. ఆ ఆ, ఈ ఈ, ఉ ఊ, రి, ఏ ఐ, ఓ ఔ, అహ. ఓకేనా? మనం ఇందాక ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్లోని వవెల్స్ చెప్పుకున్నట్టు మనకి హిందీ వర్ణమాలలో కూడా హిందీ స్వర్ వర్డ్ అని చెప్తాం. ఇంగ్లీష్ వవెల్స్ ఏంటి? ఎస్, ఏ ఈ ఐ ఓ యు. ఏ ఈ ఐ ఓ యు. ఏ ఈ ఐ ఓ యు అన్నమాట. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇవే ఏ ఐ ఓ యు మనకి హిందీ స్వర్ వర్డ్లో ఉన్నాయో లేదో చూద్దామా? రండి. ఫస్ట్ ఏ వచ్చేసి ఆ ఆ. ఓకేనా? సపోజ్ మనం ఎగ్జాంపుల్గా అనిత అనే నేమ్ తీసుకున్నాం అనుకోండి. అనిత అనేది హిందీ లెటర్స్తో ఆతో రాస్తాం, ఇంగ్లీష్ లెటర్స్తో ఏతో రాస్తాం. సో అందుకనే ఏని ఆగా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ. మనం ఈ అనేటప్పుడు హిందీలో ఈ అని పలుకుతాం కదా. సో అందుకే ఈ ఇక్కడ పెడతాం. నెక్స్ట్ ఐ. ఇది ఐ. ఓ ఓ. యు. యు అంటే ఉ ఊ. ఓకేనా? ఏ ఈ ఐ ఓ యు. చూసారా? మనకి ఇంగ్లీష్ వవెల్స్ కూడా హిందీ స్వర్ వర్డ్లో ఉన్నాయి కదా. ఓకే. ఇప్పుడు మనకి మొత్తం హిందీ స్వర్ వర్డ్ మొత్తం 13 లెటర్స్ ఉంటాయి. కానీ కొంతమంది ఓన్లీ 11 లెటర్స్గా చెప్తారు. ఎందుకంటే ఈ అమ్ అండ్ అహాని స్వర్గా కన్సిడర్ చేయరు అనమాట. ఇప్పుడు ఈ అమ్ని అనుస్వార్ అంటాం, అహాని విసర్గ అంటాం. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి ఈ రెండింటిని గ్రూప్గా చేసి ఒక నేమ్ ఉండిద్ది. ఆ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ చెప్తాను. ఓకే?